ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనేటువంటిది కూడా బాగా వినపడుతుంది. అంటే సర్వేల్లో కానివ్వండి, ఇటీవల అంటే వాళ్ళ బస్సు యాత్రలు కానివ్వండి, తర్వాత చాలా వరకు దూకుడుగా కూడా కాంగ్రెస్ నాయకులు. ఎక్కడ దూకుడు చెప్పండి మీరు. అసలు వాళ్ళ దూకుడు ఏదండి ఆడల్లో? అసలు సరే నాయకుడు ఏడండి? అంతా వృద్ధులైపోయి ఇప్పుడు జానారెడ్డి గారు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వృద్ధుడు కాకపోయినా ఆయన పొలిటీషియన్గా యాక్సెప్టెన్స్ లేదా? 4 సార్లు ఆయన గెలిచారు నియోజకవర్గంలో. సార్ ఒక కాన్స్టిట్యూన్సీలో గెలవటం వేరును, ఒక పార్టీని లీడ్ చేసి తీసుకెళ్ళటం వేరండి. అర్థం కాల. రాజకీయం అంటే కేసీఆర్ గారు రాజకీయం చేయాలన్నా, రాజకీయం అని చెప్పాలన్నా, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కెప్టెన్గా చేసి వచ్చారు. ఆయన చూపు వేరుగా ఉంటుందండి. లీడ్ చేసేవాళ్ళు కాంగ్రెస్లో లేరండి. అంటే బహునాయకత్వం ఎక్కువైంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవల చాలా ఇప్పుడు ఆయన ఇవాళ ఏదో ఢిల్లీలో ఏదో ఈయన రమ్మన్నారని ఉత్తమ్ కుమార్ని రేవంత్ విషయంలోనే. అది వాళ్ళలో రాస్తారు. అది కాంగ్రెస్లో ప్రతి వాడు లీడరే, లిబర్టీ ఎక్కువ వాళ్ళకి. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు. నేమ్ ఆఫ్ లిబర్టీ అన్రూలీగా ఉంటుంది. ఎస్, అంటే రాదర్ యూ పుట్ ఇట్ యాజ్ అన్రూలీనెస్. కాబట్టి అది మీకు ఫెచ్ అవుతుంది అంటారు. డెఫినెట్గా. అసలు వాళ్ళ గురించి మేము ఆలోచన చేయట్లేదు సార్. ఎందుకంటే ప్రజలకు మేము ఏం చేసాం, ప్రజలకు ఏం చెప్పాం, చెప్పిన దానికంటే ఎక్కువ చేసామా తక్కువ చేసామా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే మేనిఫెస్టోలో లేనటువంటి చాలా స్కీములు మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన పార్టీ, మన ప్రభుత్వం వాటిని చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరిగింది. మీకు ఇందాక చెప్పినట్టు ఇంకెక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా అన్నీ సరి చేసుకుని ఈ 10 నెలల్లో పార్టీ బ్రహ్మాండంగా, అసలు నేను చెప్పా కదా మీకు ఇందా, మా సర్వేలో 100 నుంచి 106 సీట్లు మా ఖాతాలో ఉన్నాయి ఇవాళకే. కానీ సికింద్రాబాద్ కూడా చాలా టఫ్ కదండి. అంటే పార్లమెంటరీ నియోజకవర్గం టీఆర్ఎస్కి. అసలు నేను చెప్తున్నా అదే కదా సార్. ప్రజలు ప్రభుత్వం మీద ఒక విశ్వసనీయత ఒకసారి ఏర్పడిందంటే అది అంత తొందరగా పోదండి. ఇవాళ కేసీఆర్ అనే నాయకుడు, కేసీఆర్ ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక మహాశక్తి. అర్థమైందా మీకు? సో అటువంటి వ్యక్తి వాళ్ళ ప్రజలకి ఏ సమయంలో ఏమేం కావాలో అన్నీ ఆయన అందిస్తూ ఉంటే అడక్కోకుండా ఏది అడిగితేనే పెట్టని రోజులు ఇవాడు. ఆయన అడగకుండానే అన్నీ పెడుతున్నాడు. అంటే ఆయన ఎవరిని వదిలాడు మీరు చెప్పండి? ఏ టైప్ ఆఫ్ పబ్లిక్ని వదిలేసుకున్నాడు మీరు చెప్పండి ఒకసారి. నాకైతే తెలియదు.